వారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. సంఘమా, వారిని చూసి వారిని ఈ రోజుల్లో, ఈ కాలంలో ఖచ్చితంగా సంఘాలు ప్రోత్సహించాలి. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఒక మాట చెప్తాను, అన్నీ ఉన్న మనం గుడ్డివాళ్ళు, అన్నీ చూస్తున్న మనమే గుడ్డివాళ్ళం. అదే చెప్పాడు ప్రభు. ఈరోజు వారికి చూపు లేకపోయినా మనోనేత్రముతో తెలుసుకున్న వాక్యాన్ని వారి సాక్ష్యంగా చెప్పాలని నిలబడ్డారు. అది నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా నాకు ముందు తెలుసుంటే, ముందు పరిచయం అయ్యి ఉంటే నా వంతుగా నేను వీరి కోసం చాలా ప్రయాసపడుదును. అయినను దేవుని స్తోత్రం, దేవుని చిత్తం, వీరు మరింత నాకు ఈ సంవత్సరం కనెక్ట్ అవటం, వచ్చే సంవత్సరం నుంచి నా వంతుగా నేను చేస్తున్న పరిచర్యలో వారిని వాడుకుంటాను. అట్లాగే వారికి నేను చేయవలసిన సహాయం ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ విధంగా వాళ్ళు నిజంగా దేవుని వాక్యాన్ని తడిమి తడిమి మరీ నేర్చుకుని ఈరోజు ఒక సాక్ష్యంగా మన మధ్య నిలబడ్డారంటే ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతమండి. ఈరోజు వీరికి కళ్ళు లేకపోయినా దేవుని మార్గంలో ఉన్నారు. ఈరోజు నేను చెప్తా, దేవునికి మహిమకరంగా వీరు దేవుని కార్యాలు ఎలా వివరిస్తున్నారండి. ఎంత అద్భుతం ఇది. అందుకనే మనం సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి రేపటి దినాన్న ప్రతి ఒక్కరూ సంఘాలతో, నేను ఒకటే అంటాను, ప్రేమ ఉన్నవాడు, దేవుడి గురించి బాగా ఎరిగినవాడు ఖచ్చితంగా వస్తారు.